Hi, hi, hello, good morning. Welcome back to my channel Suksha Vlogs and welcome back to one more video. Ipadu Dasara Pandaga. First of all, Andarki wish you a very happy Dasara and Ayudha Puja Vijayadashmi. ఇప్పుడు ఆయుధ పూజ రేపు విజయదశమి అంతా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ చేయండి. ఐ థింక్ నాకు ఇది వీడియో అయితే కొంచెం లేట్గానే వస్తుంది, నేను లేట్గానే అప్లోడ్ చేస్తాను, అంత తొందరగా అయితే అప్లోడ్ చేసేకి అయ్యేలే భిన్న అయితే. సో ఇంకా మాది పూజ అంతా అయ్యింది. నేను యాక్చువల్లీ డ్రెస్ వేసుకొని ఉండా, సీర కట్టుకోనిలే, బికాజ్ ఆఫ్ నేను ఊరికి పోతా ఉన్నాను అమ్మోళ్ళ ఊరికి పండుగకి. అంటే ఈ పండుగ కట్ చేసుకొని పోదాము అనే ఒక థాట్లో ఉండిపోతుంది. నిన్న పిల్లోళ్ళు పంపారి వాళ్ళు, మా ఎత్త కొడుకు ఊరికి పోతా ఉండే. సో సరే నేను పిలుచుకొని పోతానులే అని ఇంకా బస్సుల్లో ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా సంతోష్ అయితే ఈ పొద్దు వచ్చేలే, అంటే ఈ పొద్దు రేపు వచ్చేలేదు, మళ్ళీ పిలుచుకొచ్చేకి వస్తాను అని చెప్పి మేబీ శుక్రవారం ఏమన్నా రావచ్చు వాళ్ళు. అట్లా వేసి ఇంకా దానికి పిల్లోళ్ళని నేను పంపించిన్నాను, పిల్లోళ్ళు నేను పోయిండరు. ఇంకా నేనైతే ఈ పొద్దున్న అదే పూజ చేస్తాం, నేను ఆవిడే చెప్పినట్లు పూజ కట్ చేసుకొని పోదాము అనే దీంట్లో నిన్న పోయిండలేదు. ఈ పొద్దు పూజ అంతా అయ్యింది. అంటే గాడిలో పూజ కానీ ఇంట్లో పూజ కానీ చూపిస్తాను సింపుల్గా, అంతే, మాదేం పెద్దగా గ్రాండ్గా ఏం లేదు, సింపుల్గా. ఫస్ట్ కానీ గృహప్రవేశం అయినాక ఫస్ట్ కొత్త ఇంట్లో ఫస్ట్ దసరా ఇది. ఇంకా పూజ అంతా అయ్యింది. టిఫిన్కి అయితే నేను ఫ్రైడ్ రైస్ చేసింటిని, టిఫిన్ చేసుకొని ఇంకేం పోవాలి. ఇప్పుడు ఆవిడే 12:30 అయ్యింది. ఇప్పుడు దా పూజ టిఫిన్ అంతా అంటే 11:30 అయిపోయాయి పూజ అనుకోండి. 11 కంతా అయిపోయింది. 11:30 ఇంకా గుళిక కాలం ఉంది అనేసి 12:30 దాకా గుళిక కాల, 12:30 ఇంకా రాహుకాలము. సో అట్లా వేసి మేము ఆల్మోస్ట్ 11 కంతా పూజ కంప్లీట్ చేసి టిఫిన్ చేసి, ఇంకా కొంచెం మొగ్గులు ఉండే, పూల మొగ్గులు అవిను ఇడిపించి పెట్టినాను, కట్టేసి ఇంకా వేస్ట్ అవుతాయి, ఈ ఫోటోల కన్నా వేస్తాము లేకుంటే తీసుకొని పోదాం ఊరికి అనేది అట్లా అంటే ఇడిపించి పెట్టినాను పూలు కట్టిడల్లా అవిను. సో ఈ వ్లాగ్ అంటే ఇప్పుడు ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే, మాకు ఒక స్పెషల్ పండుగ అంటే స్పెషల్ ఏమంటే ఇప్పుడు శమంత్ బర్త్డే. సో వానికి అందరూ విష్ చేయండి. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే శమంత్. ఈ వీడియో త్రూ నేను తనకి ఇంకొకసారి విష్ చేస్తాను, పొద్దున్నే విష్ చేసిండా. సో అట్లయిసి పొద్దునే, లేదంటే నేను సంతోష్ ఒకేసారి పోతుంటే రేపమన్నాడు. కాకపోతే ఇంక వన్ బర్త్డే ఉంది, ఇద్దరులో ఒకరన్నా లేకపోతే ఇంతదాకా మేము ఎప్పుడునూ ఇక్కడ నిన్నే విష్ అంటే మా చేతిలోనే ఉంటుండే బర్త్డే దినము. ఈసారి ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు ఉండి సమ్ చేంజెస్ ఉండి వానికి నేను అనేసి అమ్మమ్మ వాళ్ళ చేతిలోనూ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని అనే ఒక దీంట్లో ఇంకా నిన్నే పంపించేస్తే. సో దానికనేసి ఇప్పుడు నేను పోతా ఉన్నాను, ఇంకా ఇద్దరులో ఎవరన్నా ఒకరు ఉందాము బర్త్డేకి అనేది అట్లా. కాకపోతే చూస్తాము బర్త్డే అంతా ఎట్లా అవుతుంది ఏమైనా తెలియదు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళ అత్త మామ వాళ్ళంతా, వాళ్ళ అన్న వాళ్ళంతా ఎట్లా ప్లాన్ చేసుకుంటారో నాకు నిజంగా ఐ డోంట్ నో. కానీ నేను ఈ వ్లాగ్లో అయితే మాత్రం చూపిస్తాను ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటామేమి అని. ఇంకా ఈ పొద్దు ఊరికి పోయేదైతే నాకు అదే పెద్ద టాస్క్ అనుకుంటా. ఎలా అంటే బస్సులు ఫుల్ రష్ ఉంటాయి, అందరూ ఈరోజు పండుగ కట్ చేసుకొని ఊర్లకు పోయి అట్లా వాళ్ళే ఉంటారు కదా. సో అట్లా వేసి ఇంకా బస్సులు అయితే ఫుల్ రష్ ఉంటాయి, రష్ ఉండి ఖాళీ ఉండి ఊరికైతే పోతా కూడా ఎట్లో గట్ల చేసుకొని ఊరికి పోతాను. కానీ నేను అనుకునేది తుమ్కూరుకు పోయేసి ట్రైన్లో, ఇప్పుడు 1:30 ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో తుమ్కూరుకు పోయేసి తుమ్కూరుని ఇంకా పోదాము అనే ఒక థాట్. ఇంకొకసారి సరే చూద్దాం, ఒకసారి ట్రై చేస్తాం ఇక్కడ ఇంకా, అంటే ఎప్పుడు పోలేదు ఇట్లా పండుగ టైంలో. సో అట్లా చేసి ఇప్పుడు చూస్తాము, పోదాము, ఏమైనా రష్ ఉంటుందా ఎట్లుంటుందో తెలుస్తుంది అనేసి ఒకసారి అనుకుంటా చూస్తాం. నేను ఎట్లా పోతానో ఏమో తెలీదు, కానీ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. పూజ అంత సింపుల్గా ఎట్లా చేసి చూపిస్తాను మీకు. ఇంకా నేను అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ బుక్ చేసి వచ్చింటి, మొన్ననే బుక్ చేసి వచ్చింటిమి. సో ఈ పొద్దు నిన్న డెలివరీ ఇస్తామని, కాకపోతే నేను ఇలేదు, వాళ్ళు ఈ పొద్దు ఇస్తాము అంటారు. అంటే పండుగ కదా, వాళ్ళకి నేను సీజన్స్ ఉంటాయి, వేరే డెలివరీస్ అంతా చాలా ఉంటాయి. సో అట్లా వేసి ఇంకా ఈ రోజు ఇస్తాము అని చెప్పిండ్రే, దానికనే వెయిట్ చేస్తూ ఉన్నాను. వాషింగ్ మిషన్ వచ్చినాక ఊరికి పోదాము అనేది అట్లా. ఆవిడ ఫోన్ చేసింటే ఇంకొక అర్ధగంట అని చెప్పారంట, అంటే 1 గంటకంతా వస్తుంది తెస్తాము అనేసి. చూద్దాము అంతసేపుకి ఏమైనా వస్తే ఉంటాను, లేకుంటే ఇంక నాకు టైం అవుతుంది కదా ఊరికి, నేనైతే ఊరికి బయలుదేరుతాను. ఓకే, ఈ వీడియో కంటిన్యూ చేస్తా. ఐ థింక్ మీకు ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకా కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.
ఇంకా పూజ అయితే ఇట్లా సింపుల్గా చేసుకొని ఉన్నాను. ఈ గులాబీ పూలు అయితే అక్కోళ్ళు ఇచ్చిండ్రు ఆవిడ చాలా ల్యాండ్ ఇచ్చి, కానీ అక్క చెప్పిండు అక్క దసరా పండుగ బాగుంటాయి కానేసి అట్లయిసి నేను ఇంకా ఆరం కుడదాము అంటే ఆరము చాలా తూకం అయితే ఫోటో ఇట్లా ముందు కొంగుతుంది అనేసి ఆరం కుట్టలే, జస్ట్ అట్లే పూలు కుట్టినాను, ఊరికే కుట్టేసి వేసినాను. ఆరం కుట్టినది కూడా చూపిస్తా. పూజ అయితే మాత్రం ఇట్లా సింపుల్గా చేసుకొని ఉన్నాను. ఇంక ఇక్కడ సుక్షాష మంత్వి బుక్స్, మళ్ళీ నాది ట్రైపాడ్, వీడియో షూటింగ్ ట్రైపాడ్ పెట్టేసి పూజ అయితే ఇట్లా సింపుల్గా పూజ చేసుకొని ఉన్నాను. ఇంకా ఫ్రిడ్జ్ కానీ మళ్ళీ ఓవెన్, చిమ్నీ, లైక్ ఇట్లా టీవీ అని ప్రతి ఒక్కటికి ఇట్లా మనం పూజ చేస్తాం కదా. సో మేము 7 ఇట్లా చేసుకొని ఉన్నాము. ఇంక ఇక్కడ వాకిలికి చూస్తే పూలు, అది నేను అప్పుడు చెప్తుంది కదా అక్క ఇచ్చిండి అనేసి, అది ఆరం కూడా వేసేసిండాను చూస్తా ఇట్లా కుట్టిండాను. అంటే గాడీలకి మళ్ళీ గాడికి నేను మళ్ళీ ఇంకొక గాడి సంతోష్ అప్పుడే తీసుకొని పోయిండారు. ఇట్లా సింపుల్గా నేను దీనిగా కుట్టుకొని ఉన్నాను. ఈ గాడికి ఇంకొక గాడికి వాకిలికి అంతా పూలు సరిపాయా. ఇంకెక్కడ సైకిల్లో అది అయినాక నెక్స్ట్ మేము అంటే మనము ఏముంది ఆయుధాలంతా పెట్టి పూజ చేస్తాం కదా. సో ఇది గుమ్మడికాయ కొట్టిండేది ఆడ బయట కొట్టేసి తెచ్చి ఇటు పెట్టిండేది, ఏడు ఈ వాకిలతోనో ఆ వాకిలతో అంతా. అంటే గుమ్మడికాయ కొడతాం కదా, సో ఆయుధాలంతా పెట్టి పూజ చేస్తాం కదా, అవి అయితే మేము లోపల పెట్టలేదు మా ఇంట్లో, ఇక్కడ బయట పెట్టేది. సో అట్లా వేసి ఇంక ఇక్కడ బయట ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో అంతా క్లీన్ చేసుకొని ఉంటే పొద్దున్నే అంతా తుడిసి ఉంటుంది. సో అక్కడే పూజ చేసి ఆయుధాలంతా ఇక్కడ పెట్టి పూజ చేసి నమ్ము దీపాలు ఇంకా మొలుగుతూ ఉన్నాయి. ఇంకా నేను దీపాలు అయితే ఇంకా చూడండి ఉన్నాయి, అంటే చల్లకి కాలేదు. ఏమి అంటే నేను ఊరికి పోతాను, సో అట్లా వేసి నూనె కొద్దిగానే వేసేసి నేను దీపం అంటించింది. సో ఇంకా ఇట్లా ఆయుధాలంతా పెట్టేసి ఇట్లా పూజ చేస్తాము. మీరంతా ఎట్లా చేస్తారు ఏమి అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూపిస్తా. ఇంకా చూడండి ఈ పూలంతా ఇంకా పిక్కొన్లు ఇవి కూడా కట్ చేసుకుంటా. అంటే మాకైతే చాలు అన్ని ఫోటోలకి అంతా వేసినాము. ఇంకా అక్కడ ఊరికి పోతాను కదా, ఇట్లోనూ తీసుకొని పోతే అక్కడ గాడి కన్నా నన్ను పూజ చేసేకి దానికి అవుతుంది అనేది అట్లా. ఇప్పుడు పూలు అయితే చాలా రేటు కదా, ఇవి ఇంక ఉంటాయి వేస్ట్ అయిపోతాయి ఊరికే నిన్న. సో అట్లా వేసి ఇవి కూడా ఇప్పుడు కట్ చేసుకుంటా. అంతా నన్ను కట్ చేసుకున్నాను. అవి కట్ చేసుకుంటే వస్తాయి, లేకుంటే ఇట్లా అంటే వస్తాయో తెలీదు. ఇట్లా అంటే వస్తాయి. ఓకే చూడి నేను కట్ చేసుకొని అనుకొని ఉంటున్నాయి, కాకపోతే ఇట్లా అంటే ఇట్లా పీక్తే వస్తాయి. ఇంకన్నీ పీక్కొనేసి వీడియో కంటిన్యూ చేస్తాను. చూడండి పూలు ఎన్నోటి సిక్కిండాయి. నిజంగా నేను ఎన్నోటి సిక్తాయని అయితే అనుకొని ఉండలేదు, ఎక్స్పెక్ట్ చేసిండలే. ఏందో కొద్దిగా అవుతాయేమో అనుకొని ఉంటున్నాయి, కాకపోతే అన్నీ ఇడిపించుకుంటే ఎన్నోటి పూలు అయిండాయి. ఇంకా ఇవి నీలంబరలు కూడా కొన్ని ఉన్నాయి, స్పటిక. సరే ఇవి నేను అంతా కట్టేసి ఇవైతే అట్లే తీసుకొని పోతాను. ఇప్పుడు కట్టేకి టైం లేదు. ఇవి నేను కట్టేలే అట్లా ఇంకా కొన్ని రోజులంతా ఉండేసి బటన్ రోజులు వస్తాయి కదా, అవి ఇవంతా అట్లా తీసుకొని పోయి ఆడ సాయంకాలంకి కట్టి పెడదాంలే అనేది అట్లా అనుకొని ఉన్నాను. ఓకే లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంకా నేను ఫైనల్లీ ఊరికైతే వచ్చేస్తున్నాయి. నిజంగా చాలా రష్ ఉండే బస్సులు. యాక్చువల్లీ చెప్పాలంటే బెంగళూరు ఇంకా పావుగడకి పోవాలంటే ఈ ప్రతిసారి ఎప్పుడన్నా మేము బస్సులో పోని మేము వెంటనే మళ్ళీ బస్సు ఎక్కుతాము అంటే అస్సలు సీట్లు సిక్కలే. పొద్దు మాకు సీట్లు సిక్కలే, చాలా రేర్. అంటే అది దాబస్పేట, నెల్మంగ్ల లేదులేండి, దాబస్పేట లేకుంటే ఇంకా మధుగిరి ఇక్కడైనా సీట్లు సిక్కేది. సో ఈ పొద్దు అయితే మాత్రము చాలా రష్. ఇంకా మధుగిరి దానికన్నా సీట్లు సిక్కలే ఈ పొద్దున. మధుగిరిలో అయితే ఫైనల్లీ సీట్ సిక్కే. నాకు ఇంకా వీడియో చేసుకొని అంత పేషెన్స్ కూడా ఉండలే, చాలా టైర్డ్ అయిపోయిండే అక్కడ బస్సులకు వెయిట్ చేసి. యాక్చువల్లీ బిఎంటీసీ బస్సులు కూడా వేసిండ్రి పండుగల సీజన్లో, పాగోడకి బిఎంటీసీలు కూడా వేస్తారు, కానీ అవి ఫుల్, కేఎస్ఆర్టీసీలో ఫుల్, అంత రష్. అది ఎక్కడి ఇంకా ఉంటారో జనాలు అనిపిస్తుంది నిజంగానే. సరే ఇంకా అట్లా వేసి నాకు ఆ రష్లో అది ఇంట్లో వీడియో ఏమి చేసుకోనిలే. నేను ఫైనల్లీ నైట్ 8 గంటలు అయ్యింది అనుకుంటా నేను ఇంటికి వచ్చేసేపుకి. నేను వచ్చేసేపుకి పిల్లోళ్ళు కాసుకుంటా ఉంటాయి పాపం కేక్ కట్ చేసే కనేసి. ఇంకా కేక్ కూడా కట్ చేస్తూ ఉండరు. కట్
కట్ చేసిందా ఆ కేక్ కూడాను. అంటే పిల్లోళ్ళు విష్ చేస్తే మీరు కూడా అంత విష్ చేయండి. ఇక్కడ కేక్ కట్ చేస్తూ ఉంటారు కదా పిల్లోళ్ళు ఇద్దరన్నీ, మా నాయనను మా అమ్మ అక్కడ నిలుచుకొని ఉండ్రి. మీరు పట్టుకోండి ఎట్లా అంటే, మా నాయన ఉండలేమ్మా పిల్లోళ్ళు కట్ చేయని అని. కానీ ఆ పిల్లోళ్ళకి ఇష్టము, తాత నువ్వు పట్టుకో, తాత నువ్వు పట్టుకో, అమ్మమ్మ నువ్వు పట్టుకో అనేసి. సరే వాళ్ళు ఇంక అట్లే పట్టుకొని వాళ్ళని కొంచెము కేక్ అంతా కట్ చేసి ఒకరికొకరు కేక్ షేర్ చేసుకుంటా, వానికి నా కొడుకుకి అంటే శమంత్కి విష్ చేసుకుంటా. నిజంగా చాలా. ఇంకా నా తమ్ముడు ఇక్కడ వచ్చిండలేదు, వాడు రేపు పొద్దున్నే వస్తాను అని. సో అట్లా వేసి మనకి వీడియో కాల్ చేసి వీడియో కాల్ అನ್ನು చూపిస్తూ ఉండే. ఆ వీడియో కాల్ చూపించాను సేపుకి ఇంకా శమంత్, మామ నా కేక్ నువ్వు కేక్ తీసుకొని రావాలా అని అడుగుతూ ఉండ్రి. సరే రేపు తెస్తాను లేరా, రేపు నేను వచ్చినాక ఇంకొకసారి కట్ చేస్తామని చెప్పే, కానీ చూద్దాం కట్ చేస్తారమా లేదా అనేది. ఇంకా ఈడ పాపకి కేక్ పెట్టు అని మా అక్క అంటే జస్ట్ తమాషకి లేండి, నిజమైతే కాదు. ఇంకా పాప ఇప్పుడైతే 7 months బేబీకి ఇంకెట్లా కేక్ పెడతాము, ఊరికే తమాషకు మా అక్క పాపకి కేక్ పెడదాము అని చెప్తా ఉంటే నా తమ్ముడు ఆటని ఇంకా ఫోన్లో నిన్న వద్దు వద్దు పాపకు పెట్టకూడదు కేక్, అది ఎగ్ వేసింటారు అది ఇది అని. ఎగ్ వేసి వేయకా ఉండి పాప వాళ్ళ చిన్నపిల్లలకి కేక్లు ఇవంతా ఇట్లవంతా అయినంత అవాయిడ్ చేయాలా మనము. సరే ఇంకా ఇక్కడ మా నాయనకి చాలా ఖుషిగా ఉండ్రి, మా అమ్మ అంతే చాలా హ్యాపీగా ఉండ్రి. ఫస్ట్ టైము కేక్ కట్ చేపిస్తూ ఉండారు శమంత్ దగ్గర. అంటే ఇక్కడ వచ్చిండ్రి, ఇక్కడ చాలాసార్లు అన్నీ ఆల్మోస్ట్ బర్త్డేలకి అయితే ఇక్కడ వచ్చిండ్రి. వాళ్ళు ఫస్ట్ బర్త్డేకి ఉండొచ్చు ఆవిడ వాళ్ళకి టైం వీలైనంత టైముల్లో వచ్చిండ్రి. వచ్చేసి ఇంకా ఇక్కడ కేక్ కట్ చేపించిపోతుండ్రి. కానీ మా ఊర్లోన అంటే మా అమ్మోళ్ళ ఊర్లోన కేక్ కట్ చేసింది అయితే శమంత్కి కానీ ఇదే ఫస్ట్ టైము. సుక్షకి అయితే ఇంకా లేదు, ఎప్పుడున్నో ఆల్మోస్ట్ అన్ని టైమ్స్లోనూ స్కూళ్ళు ఉంటాయి అట్లా వేసి ఇక్కడే ఉంటుండ్రు, ఇంకా స్కూళ్ళు ఉంటాయనేసి. ఇంకా ఈసారి అయితే పండుగ దసరా పండుగ ఆ రోజే వచ్చిండే దాన్ని. ఇంకా సో రజా ఇచ్చిండారు కాబట్టి ఇంకా అమ్మమ్మళ్ళూరికి పోనీ అన్నట్లు ఇక్కడే కేక్ కట్ చేస్తూ ఉండరు. ఇంక ఇక్కడ ఒక్కొక్కరు వాళ్ళ అమ్మమ్మ తాత ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ అన్న అంతా కేక్ కట్ చేపించి సుడి చింటూ అయితే ఫుల్ మకంకంతా కేక్ పూసేసే. ఇంకా అంటే ఏమో వాళ్ళ పిల్లలకి ఒక త్రాసు కదా. సరే నేను ఇంకా కేక్ అయితే వానికి పెట్టేసి, వానికైతే అస్సలు ఫేస్లో కొంచెం కూడా జాగా లేకున్నట్లు అంతా ముఖం ఫుల్లు కేక్ పూసేసిండాడు చింటూ. సరే ఇంకా ఏం చేసేకైతుందంటే కేక్ అంటే అదే క్రీమ్ దాన్ని వైట్ క్రీమ్ ఉంటుంది కదా, వాడు ఫుల్ డ్యాన్స్ చేస్తా ఉన్నాడు. వాడికి ఖుషి అయిపోయింది కేక్ కట్ చేసింది అంతా. సరే ఇంకా మాకైతే హ్యాపీగా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ అన్ని పేరెంట్స్కిను తన కూతురుది కానీ కొడుకుది కానీ బర్త్డే అంటే హ్యాపీగానే ఉంటుంది. మా అమ్మ అయితే నాకి మైకుకి చెప్తా ఉండరు ఆ పక్కొకరు ఈ పక్కొకరు వాడి మకంలో ఉండే కేక్ అంతా మీరు నాకోండి అనేసి, అంటే ఓకే జోక్కి. సరే అదంతా అయినాక ఇంకా కొంచెం అట్లా భోజనం మళ్ళీ ఇంకా అందరూ కూకొని వీళ్ళంటే నేను మాత్రం తినేసింటిని. ఇంకా అందరూ తినేసి వచ్చి వెయిట్ చేస్తా, వెయిట్ మిషన్ ఉండే తెచ్చేసుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది, వెయిట్ చూసుకుంటా ఉంటుంది ఎవరెవరు ఎన్నెన్ని కేజీలు ఉండారు అని. అంటే అది ఏమంత ఫస్ట్ ఆన్ చేసిన తక్షణం అదేమో కొంచెం రాంగ్ చూపిస్తూ ఉండే, అందరిదీను 100 ఎబోనే చూపిస్తూ ఉండే. సుక్షది 102 kgs, చింటూ దినను 109 kgs ఏమో, మైక్ దినను 108, ఇట్లా అన్నీ చూపిస్తూ ఉండింది. దానికి 108 అంటే 108 కాల్ చేస్తామా అన్నట్లును జోక్ చేసుకుంటా మాట్లాడుకొని ఉంటుంది. ఇంక ఇక్కడ పిల్లోళ్ళు అయితే నా చేతులు ఎంత ఉన్నాయో చూస్తాం వెయిట్, నా కాళ్ళు ఎంత ఉండవో వెయిట్ చూస్తాము అన్నట్లా అంతా ఆటలాడుకొని ఉండరు. అందరిది ఇంక మామూలు ఇట్లే ఉంటుంది పిల్లలకంటే. అంటే మాకేనే కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, ప్రతిసారి డైలీ వెయిట్ చెక్ చేసుకున్నలా అని ఇట్లా క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఈరోజు ఎంత ఉన్నామో రేపు ఎంత ఉన్నామో అన్నట్లా. చూడండి వీళ్ళంతా ఇట్లే నిజంగానే భలే జోక్ అనేదానికంటే పిల్లోళ్ళు ఆడినట్లు పిల్లోళ్ళ ఆటలు మామూలు అవి. ఇంకా మా నాయన్ని తూకమేసుకొని రానైనా అని మా అక్క అయితే లేదు లేనా నాన్న, మా నాయన వద్దు అనేకి మేము పందెం వేసుకుంటామి. అంటే మా నాయన ఇంతే ఉంటారు, 50 to 55 అని ఒకరు, 55 to 60 అని ఒకరు, 62 అని ఒకరు, ఇట్లా మేము పందెమే అంటే ఇంత ఉంటారు ఇంతే ఉంటారు అనేసి నేను మా అక్క చింటూ ఇట్లా మాట్లాడుకుంటా ఉంటాము. కాకపోతే మా ముగ్గురు గెస్ట్లను వేస్ట్ అయిపోయా నిజంగానే. మా నాయన మేము ముగ్గురు గెస్ట్ చేసిండేదానికంటే తక్కువ ఉండరు, అదే మాకు చాలా ఇది అనిపించేసి. చూస్తారా ఇక్కడ మా చింటూ చెప్తాడు మా తాత ఇంత ఉంటారని. నేనైతే 62 ఇంకా 65 ఉంటారు మా నాయన అంటే. అస్సలు మా నాయన బిలో 60 ఉండరు నిజంగానే. మా నాయన చాలా తక్కువ వెయిట్ ఉండరు. సో బేజారు అనిపించే. ఓకే ఇంకా
ఓకే. అండ్ ఈ వీడియో అయితే ఇట్లుంటుంది. ఇంకా రేపు వీడియో ఎట్లా కంటిన్యూ అవుతుంది అనే దాన్ని నేను చూపిస్తాను. ఇంకా కొంతమంది అంతా మా పెద్దమ్మ పెద్దయ్య వీళ్ళంతా వచ్చేవాళ్ళు ఉండరు. వాళ్ళంతా వస్తే వాళ్ళ దగ్గర అంతా మేము ఎట్లుంటాము ఏమనేదంతా నేను ఖచ్చితంగా చూపిస్తా. కేక్ అంతాను ఇంకా ఆడే ఉంది, అదంతా ఎత్తిపెట్టాలా. ఇంకా చాక్లెట్లు అంతాను ఎత్తిపెట్టేస్తాను, లేకుంటే పిల్లలంతా తినేస్తారు. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.